హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు గుడ్ న్యూస్. ఆడబిడ్డ నిధి పథకం అనేది త్వరలో ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉంటారో వారికి ప్రతి నెల కూడా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లకైతే 1500 రూపాయల లెక్కన సంవత్సరానికి 18,000 రూపాయలైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందన్నమాట. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు, అనర్హతల గురించి ఈ వీడియోలో అయితే చెప్తాను. అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. మనం ముఖ్యంగా ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకెంతో ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేట్‌గా అయితే ఉంటాయన్నమాట. అలానే ఇలా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా ఆడబిడ్డలకు సంబంధించి ప్రభుత్వము ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో అయితే ఉంటారో వారికి సంబంధించి వారి యొక్క ఆర్థిక అవసరాలకు మరియు మహిళా సాధికారత కొరకైతే ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా వారికి 1500 రూపాయలు హెల్ప్ చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పింది. సూపర్ 6 పథకాల్లో ఇదొక మెయిన్‌గా ఉన్నటువంటి ఒక పథకంగా అయితే చెప్పవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఉన్నటువంటి సూపర్ 6 పథకాల్లో ప్రభుత్వము దాదాపు 4 పథకాలను అయితే ప్రారంభించి ఉందన్నమాట. ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి, నిరుద్యోగ భృతి మాత్రం పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. నిరుద్యోగ భృతి కూడా ఈ సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఈ సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేస్తారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి ముందుగా ఎలిజిబిలిటీ అయితే తెలుసుకుందాం. తర్వాత ఇనెలిజిబిలిటీ సంబంధించి కూడా చెప్తాను. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి. ఆధార్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్‌దే ఉండాలన్నమాట అడ్రస్సు. మహిళలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తారనమాట. అంటే ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. రేషన్ కార్డు కలిగినటువంటి వాళ్ళు అర్హులు. అలానే ఇప్పుడు ఏకీకృత కుటుంబ సర్వే అనేది జరుగుతుంది కదా! ఈ కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ పథకం అనేది ఈజీగా అర్హుల లిస్టులోకి అయితే రావడం జరుగుతుందనమాట. ముఖ్యంగా కులాలకు సంబంధించి కూడా ఈ పథకం అనేది మెయిన్ లీడ్‌గా అయితే రాబోతుందనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది. ఆ మహిళలకు మాత్రమే అవకాశం అనేది ఇచ్చారనమాట. ఓసీ మహిళలకు సంబంధించి సెపరేట్‌గా ఇంకొక పథకం అనేది ఉంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ కులాలకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తించనుంది. అదేవిధంగా ఇక్కడ మహిళలు ఎలిజిబుల్ అయితే సరిపోదు. వారికి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సింక్ చేసుకొని ఉండాలి. ఎన్‌పీసీ అనేది యాక్టివ్‌లో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీస్. ఇప్పుడు ఇనెలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేటువంటి ప్రాసెస్ గురించి మాట్లాడదాం. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వము ప్రొసీడింగ్స్ రిలీజ్ చేస్తూ ఒక జీవో అనేది రిలీజ్ చేస్తుంది. జీవో రిలీజ్ అయిన తర్వాత అప్లికేషన్స్ అనేటివి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం నుంచి అయితే దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి అయితే మాట్లాడాలండి. దరఖాస్తుల స్వీకరణలో భాగంగా ఎవరైతే మహిళలు అప్లికేషన్స్ అనేవి చేస్తారో అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత అర్హుల లిస్టు, అనర్హుల లిస్టు రిలీజ్ చేసి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే పంపిస్తారనమాట. ఇక్కడ ముఖ్యంగా ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినటువంటి వాళ్ళకి అమౌంట్ అనేది ఇక్కడ మనకు ఈ పథకానికి సంబంధించి పేమెంట్ రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ అయినప్పుడు అప్పుడు మనకు అమౌంట్ అనేది పడుతుంది. ఇలా ప్రొసీడింగ్స్ అనేవి ఉంటాయి. ఇందులో అర్హుల లిస్టు, అనర్హుల లిస్ట్ అనేది రిలీజ్ చేసేటప్పుడు అర్హుల లిస్టులో మీ పేరు ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పినటువంటి అర్హతలు కనుక ఉండినట్లయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు అనర్హులైనట్లయితే మీ దగ్గర నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారు. స్క్రూటినీ అనేది ఒకటి జరుపుతారనమాట. అంటే ఆ వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఏఐ ద్వారా వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా కామన్‌గా 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అనేవి తీసుకుంటారనమాట. ఈ 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్‌లో కూడా మెయిన్‌గా ఏమేమి తీసుకుంటారంటే కుటుంబం యొక్క ఆదాయం గురించి అయితే తీసుకుంటారనమాట. ఇప్పుడు కుటుంబ ఆదాయం అనేది ఎలా తెలుస్తుంది ప్రభుత్వానికి అంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఒక సర్వే అనేది జరుగుతుంది. ఏకీకృత కుటుంబ సర్వే. ఈ కుటుంబ సర్వేలో భాగంగా కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి వివరాలు కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది కాబట్టి కుటుంబ ఆదాయము పల్లి ప్రాంతాల వాళ్ళకి సంబంధించి 10,000 రూపాయల లోపల, పట్టణ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి 12,000 రూపాయల మధ్యలో అయితే ఉండాలన్నమాట. ఇలా ఈ కుటుంబ ఆదాయం అనేది రూపాయి, రూ. 1,000 కూడా ఎక్కువ ఉన్నా కానీ మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి అయితే తీసుకుంటారు. అలానే ముఖ్యంగా
రేషన్ కార్డు కలిగి ఉన్నారా లేదనేది చూసుకుంటారనమాట సెకండ్ పాయింట్లో భాగంగా. 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్ అంటే 6 పాయింట్లు. ఇందులో సెకండ్ది వచ్చేసి రేషన్ కార్డుది. మూడో పాయింట్ వచ్చేసి కుటుంబ సభ్యులకు సంబంధించి అయితే ఉంటుందన్నమాట. ఇందులో కూడా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నారా, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అనేది చేసేసి రిటైర్ అయిపోయి రిటైర్డ్ పెన్షన్ పొందుతున్నారా, కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉన్నారా, ఆదాయపు పన్ను చెల్లించే వాళ్ళకి ఆ యొక్క వాహనం ఏదైతే ఉందో 4 వీలర్ ఉందా, ఇలా ఈ 4 పాయింట్స్ అనేటివి కుటుంబానికి సంబంధించి అయితే తీసుకుంటారనమాట. ఇందులో ఏదైనా సరే ఓకేగా అంటే ఉంది అన్నట్టుగా కనుక ఉండినట్లయితే మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకుంటారు. ఇక్కడికి 6 స్టెప్ వాలిడేషన్ పాయింట్స్లో 3 పాయింట్లు అనేవి కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ వచ్చేసి పొలానికి సంబంధించి. ఈ పొలం అనేది గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి సంబంధించి 3 ఎకరాలు తడి భూమి, 7 ఎకరాలు మెట్ట భూమి, ఇలా టోటల్గా 10 ఎకరాల లోపల భూమి అనేది ఉండినట్లయితే మీరు ఎలిజిబుల్. ఒకవేళ 1 ఎకరా 1 సెంట్ ఎక్స్ట్రాగా ఉన్నా కానీ మీరు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే వస్తారు, పొలం ఎక్కువగా ఉందని చూపిస్తుంది అనమాట. సో ఇది మ్యాక్సిమం ఎవరికి కూడా రావడం లేదు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ప్రభుత్వ పథకాలలో. అయితే ఇక్కడ మెయిన్గా 5th పాయింట్ అనేది ఉంది, 6th పాయింట్ అనేది ఉంది. 5th పాయింట్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి 1000 చదరపు అడుగుల కంటే విస్తీర్ణం కలిగినటువంటి స్థలం అనేది ఉండడం. కుటుంబంలో ఎవరికైనా సరే ఉన్నా కానీ ఇక్కడ మీకు ఇనెలిజిబుల్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ పథకానికి సంబంధించి. అలానే 6th పాయింట్ విద్యుత్ వినియోగం. ఈ విద్యుత్ వినియోగం అనేది గడిచిన 12 నెలలకు సంబంధించి వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. గడిచిన 12 నెలలకు సంబంధించినటువంటి సరాసరి చేస్తారు. 12 నెలలుగా వచ్చినటువంటి ప్రతి బిల్లు డివైడెడ్ బై 12 చేస్తారనమాట. యావరేజ్ చేసినట్లయితే 300 యూనిట్లు మించి కనుక వచ్చినట్లయితే మీరు విద్యుత్ ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పి మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్లోకి అయితే తీసుకుంటారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎక్కువ శాతం మంది ఈ విద్యుత్ వినియోగం ద్వారా, 4 వీలర్ ద్వారా, అలానే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ద్వారా, మరియు ఈ యొక్క స్థలం ఏదైతే మనము 1000 చదరపు అడుగుల గురించి మాట్లాడుకున్నామో పట్టణ ప్రాంతాల్లో, ఈ 4 పాయింట్స్ ద్వారా చాలామంది కూడా అమౌంట్ అనేది కోల్పోయారు. మెయిన్గా ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్కి యాక్టివ్లో లేకపోవడం వల్ల చాలామంది కూడా అమౌంట్ అనేది ఎలిజిబుల్ అయినా కానీ కోల్పోయారనమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ముందుగా గుర్తు చేస్తున్నామంటే మీకు ఉపయోగపడే విధంగా మేము మాట్లాడుతున్నాం అనమాట. అంతేగాని సో మీకు ఏదో నష్టం కలిగించే విధంగా అయితే మేము చేయడం లేదు. ఎవరైనా సరే మీకు బాగుపడాలనే కదా కోరుకుంటారు ఇక్కడ. సో కాబట్టి నేను అదే విధంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తూ ఉన్నాను అనమాట. ఇలా అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ చేసుకున్న తర్వాత సో వెరిఫికేషన్లో భాగంగా దరఖాస్తులు అనేవి చూస్తారు. మనం ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ప్రతిదీ కూడా చూస్తారనమాట. 6 స్టెప్ వాలిడేషన్ చేస్తారు, ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఫైనల్గా అమౌంట్ రిలీజ్ అయ్యే రోజున అమౌంట్ అనేది విడుదలవుతుంది. ఇక్కడ అప్లికేషన్తో పాటు మనం ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్నటువంటి పాస్బుక్ ఫ్రంట్ బుక్ అనేది ఇవ్వాలన్నమాట. జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ ద్వారా లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ అనేది జరిగేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో కాబట్టి త్వరలోనే మనకి ఈ పథకం అనేది లాంచింగ్ అనేది కాబోతుంది కాబట్టి వచ్చేటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మనకు ఎలిజిబుల్లోకి వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వస్తుంది కాబట్టి పెన్షన్ పొందుతున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఈ పథకాన్ని అయితే స్వీకరించబడదు. ఎందుకంటే ఇక్కడ మహాలక్ష్మి పథకం కూడా కర్ణాటకలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకం రిఫరెన్స్గా కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది ఉంటుందని చెప్పి సమాచారం ఉంది కాబట్టి అక్కడ కూడా పెన్షన్ పొందుతున్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం కింద సేమ్ అక్కడ 1500 రూపాయలు అయితే ఉందన్నమాట. ప్రతి నెల కూడా అక్కడ పెన్షన్ రాకుండా మహిళలకు 1500 రూపాయలు అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏజ్, క్యాస్ట్, అదేవిధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మీదే బేస్ చేసుకుని ఉంటుందన్నమాట మీకు ఈ పథకం అనేది వస్తుందా రాదా అనేది. సో త్వరలో మనకు ప్రొసీడింగ్స్ అనేవి రిలీజ్ అవుతాయి, తప్పకుండా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.